Hello everyone, this is Sujata. Welcome to Sujata Diaries. నైన్త్ క్లాస్లో మనకి ఫస్ట్ యూనిట్లో హ్యాడ్ ప్లస్ V3 అనే టాపిక్ వచ్చింది. హ్యాడ్ ప్లస్ V3 దాన్ని టెక్స్ట్ బుక్లో ఇచ్చిన గ్రామర్ మొత్తం మనం కంప్లీట్ చేసేసాం. అయితే ఈ కాన్సెప్ట్ ఇంకొంచెం డెవలప్ చేసుకోవడానికి ఈ వీడియో మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. దీని మీద ఇంకెక్కువగా మీకు ఈ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇది తప్పనిసరిగా చూడండి. ఈ హ్యాడ్ అనేది ఎప్పుడు వాడతామంటే పాస్ట్ టెన్స్లో మాత్రమే వాడతాం. పాస్ట్ టెన్స్లో అసలు ఈ పాస్ట్ టెన్స్ ఏంటి అని చాలామంది పిల్లలకి కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇప్పుడు దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు టైం ఉంది. టైం మనకు తెలుగులో ఏమంటారు, మనం వర్తమానము, భూతకాలం, భవిష్యత్ కాలం అంటాం. వర్తమానం అంటే ఇంగ్లీష్లో ఏమనాలంటే దీన్ని ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రెజెంట్లో ఉంది. అంతకు ముందే జరిగిపోయిన దాన్ని పాస్ట్ అంటాం కదా, గతం. ఇది ఫ్యూచర్ అంటే జరగబోయేది, భవిష్యత్తులో జరగబోయేది. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు అంటారు. ఓకేనా. భూతకాలం అంటే పాస్ట్ టెన్స్, భవిష్యత్ అంటే ఫ్యూచర్, వర్తమానం అంటే ప్రజెంట్ అనమాట. ఎప్పుడు మనుషులో మనం ఎక్కడ ఉంటామంటే ఇదిగో ఇందులోనే ఉంటాం, ప్రజెంట్ టెన్స్లో ఉంటాం మనం. అవునా. మనం ఎప్పుడు ఏ మనిషి అయినా బ్రతికున్న ప్రతివాడు ఇక్కడ ఉండాల్సిందే. అయితే మనం మాట్లాడేది దీని గురించి మాట్లాడతాము, దీని గురించి కూడా మాట్లాడతాము. అయితే మన మాటల్లో ఉపయోగించేదాన్ని బట్టి మనం దేని గురించి మాట్లాడుతున్నాము అనేది తెలిసిపోతుంది అనమాట. అదే తెలుగులో అయితే నిన్న వెళ్ళాను, రేపు వస్తాను అనే దాన్ని బట్టి మనం ఫ్యూచరు, పాస్ట్ చెప్తున్నాం. నిన్న, రేపు, వెళ్ళాను, వెళ్తాను అనేవి రెండు కూడా. వెళ్ళాను అంటే పాస్ట్, వెళ్తాను అంటే ఫ్యూచర్. వెళ్తూ ఉన్నాను లేదా వెళ్ళి ఉన్నాను, ఇక్కడ ఉన్నాను అని అనడం ప్రజెంట్ టెన్స్. అయితే మన లాంగ్వేజ్ మనకు క్లియర్గా తెలుసు కాబట్టి మనకే కన్ఫ్యూజన్ లేదు తెలుగులో గ్రామర్ గురించి. ఇంగ్లీష్ అనేది అన్నోన్ లాంగ్వేజ్ కనుక మనకు వీటిలలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఎప్పుడు ఏది మాట్లాడాలని. ఇప్పుడైతే టాపిక్ డీవియేట్ అవ్వకుండా హ్యాడ్ ప్లస్ V3 గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఈ హ్యాడ్ ప్లస్ V3 అనేది ప్రజెంట్ టెన్స్లో కానీ ఫ్యూచర్లో కానీ వాడము. ఓన్లీ ఇన్ పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాత్రమే మాట్లాడతాం. ఓకేనా. ఇంగ్లీషు కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది గ్రామర్. మనకు తెలుగులో భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలని 3 ఉంటే ఇందులో 12 ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 4. ఈ పాస్ట్లో మళ్ళీ 4 టైప్స్, ప్రజెంట్లో 4 టైప్స్, ఫ్యూచర్లో 4 టైప్స్, మొత్తం 12 టెన్సెస్ ఉండడం వల్ల మనకు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది కొంచెం. కానీ ఇప్పుడు మనం నేర్చుకునేది హ్యాడ్ ప్లస్ V3 మాత్రమే. డూ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. దీన్ని వివరంగా చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ప్రజెంట్ టెన్స్ అనుకున్నాం కదా. ఇది ఒక రైల్వే స్టేషన్ అని అనుకోండి. ఇది ఒక రైల్వే స్టేషన్లో ఈ వ్యక్తి ఉన్నాడు అని అనుకుందాం. ఇది కూడా రైల్వే స్టేషన్. ఇదంతా రైల్వే స్టేషన్ సంగతే మనం మాట్లాడుతున్నాం. ఓకే. అయితే ఇతను ఇప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎక్కడున్నావు అన్నారనుకోండి. అప్పుడు ఏమని చెప్తాడు ఈ వ్యక్తి? ఐ యామ్ ఇన్ ద రైల్వే స్టేషన్. ఇన్ ద రైల్వే స్టేషన్. ఈజ్ దేర్ ఎనీ ట్రైన్? ఓకే, ట్రైన్ ఉందా అక్కడ అంటే ఏమంటాడు అతను? ఉందను, లేకపోతే వెళ్ళిపోతుందను చెప్తాడు కదా. ఒకవేళ ఫోన్ చేశారనుకోండి, ద ట్రైన్ విచ్ గోస్ టు వరంగల్. వరంగల్ వెళ్ళే ట్రైన్ ఉంటుంది కదా, అది రైల్వే స్టేషన్లో ఉందా అని ఎవరైనా అడిగారనుకోండి, ఇతని సమాధానం ఏంటిది? ఇప్పుడైతే ప్రజెంట్ టెన్స్లో మనం ఇక్కడ ఎక్కడున్నాడు అతను? ప్రజెంట్ టెన్స్లో ఉన్నాడు. అతను ఏమని మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఎవరైనా అడుగుతుంటే ఇప్పుడు అతని సమాధానం ఏంటిదంటే, అయితే ఒకవేళ అయితే ఉంది అంటే ఎస్ ఇట్ ఈజ్, ఇక్కడ రైల్వే స్టేషన్లోనే ఉంది అంటాడు. ఒకవేళ లేదు, అది కదులుతూ ఉందనుకోండి, జస్ట్ నౌ ఇట్ ఈజ్ మూవింగ్. జస్ట్ ఇట్ ఈజ్ మూవింగ్ ఏమనాలి? ఇట్ ఈజ్ మూవింగ్. ఎప్పుడే అది కదులుతూ ఉంది. లేదా ఇట్ ఈజ్ లీవింగ్, జస్ట్ నౌ ఇట్ ఈజ్ లీవింగ్ అంటాడు కదా.
వదిలిపెడుతూ ఉంది అంటే రైల్వే స్టేషన్ ఇప్పుడే వదిలి వెళుతూ ఉంది అని చెప్తాడు. ఇదంతా ప్రజెంట్ టెన్స్లో జరిగినట్టు. ఒకవేళ ఈ వ్యక్తే పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతూ ఉంటే నిన్నటి సంగతో లేదా ఒక గంట క్రితం సంగతో మాట్లాడుతున్నాడు అనుకోండి, ఒక్క నిమిషము ముందుకు జరిగిపోయినా అది పాస్ట్ టెన్స్ కిందే లెక్క. ఓ 10 నిమిషాల క్రితంది మాట్లాడినా, గంట క్రితం మాట్లాడినా, కొన్ని నెలలు మాట్లాడినా, రోజుల క్రితం మాట్లాడినా అంతా పాస్ట్ టెన్స్ కిందే లెక్క. ఒక్క నిమిషం గడిచిపోతే చాలు, అది పాస్ట్ టెన్స్. ఇప్పుడు ఓ 10 నిమిషాల కిందట ఇతను వచ్చాడు అప్పుడు అనుకుందాము. ఓకే, ఇప్పుడైతే రైలు కదులుతుంది, అతను చూశాడు. రైలు అతను అంటే ట్రైన్ అతను సేమ్ ఒకే టైంలో ఉన్నారు. ఇతను ఇక్కడే ఉన్నాడు, ట్రైన్ ఇక్కడే ఉంది, అతను చూస్తూనే ఉన్నాడు ట్రైన్ మూవ్ అవుతుంటే. అంటే ఇద్దరు ఒకే టైంలో ఉన్నారనమాట, చూడటం జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇతను వచ్చిన టైము ఈ పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్ టెన్స్లోకి వచ్చాడు. నిన్నటి సంగతి మాట్లాడుతున్నాడు లేదా 10 నిమిషాల క్రిందటి సంగతి మాట్లాడుతున్నాడు అనుకుందాం. ఇక్కడ అతను వచ్చేసరికి ట్రైన్ లేదు అనుకుందాం. ట్రైన్ వాజ్ నాట్ దేర్. ఇక్కడ ట్రైన్ లేదు, వెళ్ళిపోయింది. అంటే ట్రైను అతను ఇద్దరు కూడా వాటి టైంని మిస్ చేశారు. అంటే ట్రైన్ ఉన్న టైంలో అతను లేడు, అతనున్న టైంలో ట్రైన్ లేదు. ఇక్కడ ఉన్నాడు ఇతను, కానీ ట్రైన్ ఇక్కడ ఉంది. అంటే ఈ కాలంలో ఉంది ఇది. ఇతను వచ్చేటప్పటికి ట్రైన్ లేదు, వెళ్ళిపోయింది. ఇద్దరు కలుసుకోలేదు అనమాట. అంటే ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు ఇతను? ఒకవేళ నేను వచ్చేసరికి 10 minutes ago I reached the railway station but train had left అని చెప్తాడు. అంటే నేను వచ్చేసరికే ట్రైన్ వెళ్ళిపోయింది. ఇతను వచ్చాడు, ఇతను రావడం కూడా పాస్ట్ టెన్సే, ట్రైన్ వెళ్ళిపోవడం కూడా పాస్ట్ టెన్సే. ఇది పాస్ట్ టెన్స్లోనే జరిగింది, ఇది పాస్ట్ టెన్స్లోనే జరిగింది, అవునా? రెండు పాస్ట్ టెన్స్లోనే జరిగినవి. కానీ ఇతని కంటే ముందు పాస్ట్ టెన్స్ అనమాట ట్రైన్ వెళ్ళిపోవడం అనేది. ఇతని పాస్ట్ టెన్స్ కంటే ట్రైన్ యొక్క పాస్ట్ టెన్స్ ఇంకొంచెం ముందుంది, ఓ 10 నిమిషాల ముందు అది వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉండి పాస్ట్ టెన్స్ సంగతి చెప్తూ అంతకంటే పాస్ట్ టెన్స్లో ట్రైన్ వెళ్ళిపోయిందని చెప్తున్నాడు అనమాట. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇతను ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఉండి 10 నిమిషాల క్రితం నేను రైల్వే స్టేషన్కి వచ్చాను. 10 నిమిషాల క్రితం అంటే అది పాస్ట్ టెన్సే, పాస్ట్ టెన్స్లో వచ్చాను. నాకంటే ముందు ట్రైన్ వెళ్ళిపోయింది అంటే ఈ పాస్ట్ టెన్స్లో ఇంకో పాస్ట్ టెన్స్ జరిగిపోయింది, పాస్ట్ టెన్స్లో పాస్ట్ టెన్స్ అని చెప్తున్నాడు అనమాట. ఓకే, నేను వెళ్ళేసరికే అది జరిగిపోయింది, నేను వెళ్ళేసరికే మా టీచరు మా మమ్మీతో మాట్లాడేసింది, నేను వెళ్ళేసరికే పెళ్ళి అయిపోయింది. అట్లాంటివి ఉన్నాయి చూడండి. నేను ఇప్పుడు చెప్తున్నాడు అతను. ఇప్పుడు మనతోటి ఏమని చెప్తున్నాడు? నిన్న నేను వెళ్ళేసరికే అక్కడ పెళ్ళి అయిపోయింది. నేను వెళ్ళడం అనేది పాస్ట్ టెన్సే, అంతకంటే ముందు పెళ్ళి అయిపోవడం జరిగిపోయింది, అంతకంటే ముందు పాస్ట్ టెన్స్లో పెళ్ళి జరిగిపోయింది. అట్లనే ట్రైన్ కూడా అంతే. ఇతను వెళ్ళడం పాస్ట్ టెన్స్, అంతకంటే పాస్ట్ టెన్స్లో ట్రైన్ వెళ్ళిపోయింది. అట్లాంటప్పుడు ఈ రెండు పాస్ట్ టెన్స్ సంఘటనలు జరిగితే ఏది ముందు జరిగిపోయిందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలన్నమాట. దాన్నే మనం సింపుల్గా ఏమంటామంటే హ్యాడ్ ప్లస్ V3 స్ట్రక్చర్లో చెప్పాలి. V3 అంటే వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ అని అర్థం. మనకి 6th 7th క్లాస్లో మనకి వర్బ్ ఫామ్స్ ఉన్నవి, అవి డీటెయిల్గా మళ్ళీ ఒకసారి చదవండి. హ్యాడ్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ. ఇప్పుడు దీన్ని ఎట్లా యూజ్ చేస్తాను ఎగ్జాంపుల్ రాద్దాం. వెన్ ఐ రీచ్డ్ రైల్వే స్టేషన్ the train had left. లెఫ్ట్ అనేది V3 అనమాట. ఓకేనా? లీవ్ అనేది V1. లెఫ్ట్ అనే దానికి V2 అయినా V3 అయినా లెఫ్టే వస్తుంది. కానీ హ్యాడ్ అనేది మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఇది V3 అని చెప్తుంది అనమాట. హ్యాడ్ లెఫ్ట్ అంటే నేను వెళ్ళేసరికి అది వెళ్ళిపోయింది. రెండు సంఘటనలు పాస్ట్ టెన్స్లో జరిగితే ఈ రెండు సంఘటనల్లో ఏది ముందు జరిగితే దానికి హ్యాడ్ ప్లస్ V3ని కలిపి రాయాలి. ఈ రెండో దానికి సింపుల్ పాస్ట్లో రాయాలి. సింపుల్ పాస్ట్. మరి ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దీన్ని. వెన్ ఐ రీచ్డ్ అన్నాడు. రీచ్డ్ అనేది V2 అనమాట. ఇక్కడ హ్యాడ్ రీచ్డ్ అనలేదు, వెన్ ఐ హ్యాడ్ రీచ్డ్ అని రాయలేదు, వెన్ ఐ రీచ్డ్.
ఓకే, రైల్వే స్టేషన్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ముందు ట్రైన్ వెళ్ళిపోయింది కాబట్టి ముందు జరిగిపోయిన దానికి హ్యాడ్ లెఫ్ట్ అని రాసాము. ఆ తర్వాత జరిగిన దానికి సింపుల్ పాస్ట్లో ఐ రీచ్డ్ అని రాసాము. లెట్ us see more examples about this. ఈ 2 ఎగ్జాంపుల్స్ చూడండి. దే హ్యాడ్ వాచ్డ్ ద మూవీ బిఫోర్ యూ సజెస్టెడ్. దే హ్యాడ్ వాచ్డ్, చూసేశారు అప్పటికే, నువ్వు సజెస్ట్ చేయకముందే, ఈ సినిమా చూద్దామా చూడు అని చెప్పకముందే వాళ్ళు చూసేశారు. ఓకేనా, అంటే ఇది చెప్పారనమాట, వాళ్ళు చెప్పారనమాట. సజెస్టెడ్ అంటే ఇది కూడా జరిగిపోయింది, 2 పాస్ట్ టెన్స్ అనుకున్నాం కదా. మూవీ చూడు అని చెప్పడం కూడా జరిగింది, ఇది పాస్ట్ టెన్సే. ఇది కూడా అంతకంటే వీణ చెప్పకముందే వాళ్ళు చూసారు, ఇది అంతకంటే పాస్ట్ టెన్స్. ఓకే, ఇప్పుడు ఇట్లా ఉంటాయి. హ్యాడ్ ప్లస్ V3లో ఉన్న ఈ స్ట్రక్చర్ని ఏ టెన్స్లో ఉన్నట్టు ఇది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందన్నమాట. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అనాలి హ్యాడ్ ప్లస్ V3లో ఉన్నప్పుడు. ఓకేనా, ఇలాంటివి ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఏమిచ్చారు మనకి, ఆఫ్టర్, బిఫోర్ లేదా వెన్, ఈ మూడిట్లో ఏదో ఒకటి వాడి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని కంప్లీట్ చేయండి అని అడిగారు మనల్ని కదా. అట్లా లేకుండా ఆఫ్టర్ కానీ బిఫోర్ కానీ వెన్ కానీ ఈ 3 వాడకపోయినా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది. అది ఎట్లాగంటే చూడండి, షీ హ్యాడ్ లాస్ట్ హర్ కెమెరా. ఈ కెమెరా ప్లేస్లో ఏదైనా పెట్టుకోండి మీరు. షీ హ్యాడ్ లాస్ట్ హర్ బుక్, షీ హ్యాడ్ లాస్ట్ హర్ కార్, షీ హ్యాడ్ లాస్ట్ హర్ పెన్, అట్లా. 4th, he had spent all his money. He had left to USA. They had started a new business. She bought, had bought a new car. All these are past perfect tenses. Okay, వీటిని మన టెక్స్ట్ బుక్లో ఆఫ్టర్, వెన్, బిఫోర్ అనే లింకర్స్ తోటి కలిపి రాయమని చెప్పారు. 2 సెంటెన్స్ సింపుల్గా 2 సెంటెన్సెస్ ఇచ్చి వాటిని ఆఫ్టర్తో కానీ బిఫోర్తో కానీ వెన్తో కానీ కలిపి రాయమని అడిగారు. మనం అది చేసాం. ఇలాంటివి సెంటెన్స్ చాలా ఉంటుంది. మీరు ఎక్కడ హ్యాడ్ వచ్చిన ఆ పక్కన ఏముందో చూడండి, దాన్ని బట్టి అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అర్థం చేసుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని దీన్ని మరింతగా డీటెయిల్గా స్టడీ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.